దేవుడు మీకు తోడై ఉండునుగాక. మీ ఆత్మలకు తోడై ఉండునుగాక. నేటి సబ్బాతు దినం మనకు ఇవ్వబడినటువంటి అంశము రండి భుజించుడి. పునరుత్థానుడైనటువంటి ప్రభువు యొక్క ఆహ్వానం. ఇటు ధ్యానం కొరకు మనకివ్వబడినటువంటి లేఖన భాగాలు రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయం 1-8 వచనాలు, అలాగే 23వ సంకీర్తన, పత్రికల భాగంగా అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 27-36 వచనాలు, సువార్తల భాగంగా పరిశుద్ధుడైనటువంటి యోహాను గారు వ్రాసినటువంటి సువార్త 21వ అధ్యాయం 1-14 వచనాల యొక్క ధ్యాన మాలికలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ దినమున మన ముందుంచబడినటువంటి ఇటు లేఖన భాగాలు, పవిత్ర గ్రంథములు యొక్క భాగాలు లోతైనటువంటి ఒక పాస్టరల్ మరియు విమోచనాత్మకమైనటువంటి నమూనాను మనకు వెల్లడిపరుస్తూ ఉన్నవి. భయము, అలసట, అనిశ్చితి మధ్యలో నిలిచి ఉన్నటువంటి తన ప్రజలను దేవుడు శాసనముతో కానీ గద్దింపుతో కానీ సమీపించక కరుణతో కూడినటువంటి ఆహ్వానమును, కావలసినటువంటి పోషణతో పునరుద్ధరించ అనేటువంటి అంశంలో వారు మానవుని సమీపిస్తూ ఉన్నాడు. ప్రవక్త యొక్క నైరాశ్యములో, కాపరి రూపకములోను, తుఫానులో చిక్కుకున్నటువంటి జీవితములోను, పునరుద్ధానంతరమైనటువంటి ప్రత్యక్షతలోనూ ఒకటే దైవిక స్వరము మనకు ప్రతిధ్వనిస్తున్నది. రండి పోషింపబడుడి. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయములో మనము ఏలియా యొక్క విజయ శిఖరముపై కాక సంపూర్ణమైనటువంటి విరామ స్థితిలో దర్శిస్తూ ఉన్నాం. కర్మేలు పర్వతంపై ధైర్యముతో నిలిచినటువంటి ఆ ప్రవక్త ఇప్పుడు రొట్టె చెట్టు కింద అలసటతో పడిపోయి మరణమును కోరుతూ ఉన్నాడు. అయితే దేవుడు అతని స్థితిని తప్పు పట్టలేదు. బదులుగా అరణ్యములోనే ఆహారమును, రొట్టెను, నీటిని ఏలియాకు అందించినాడు. సేవకు పిలిచే ముందు దేవుడు మొదట సేవకుని లేదా సేవకురాలి యొక్క శరీరమును, ఆత్మను పునరుద్ధరించెను. ఆ ప్రయాణంలో ఒక దివ్యమైనటువంటి ఆజ్ఞతో ప్రారంభమవుతూ ఉన్నది. లేచి భోజనము గావింపుము. కాపరి స్వభావము సంకీర్తన 23లో మరింత స్పష్టంగా మనం నేర్చుకుంటాం. యెహోవా కేవలము మార్గదర్శకుడు మాత్రమే కాక ఆతిథ్యమిచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. నా శత్రువుల యొక్క సమక్షమందు నా కొరకు బల్లను సిద్ధపరచుచున్నావు. అనగా ప్రమాదముల మధ్యలో కూడా దేవుడు పోషణను, ప్రమాదముల మధ్యలో కూడా దేవుడు విశ్రాంతిని, ధైర్యమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. సంక్షోభము ముగిసిన అనంతరము కాదు మిత్రమా, సత్యము ఇక్కడ వెలుగు చూచుచున్నది. అలాగే అపోస్తుల కార్యములు పత్రికల భాగంగా 27వ అధ్యాయం 27-36 వచనాలలో తీవ్రమైనటువంటి సముద్ర తుఫానులో నౌక భంగమునకు గురి కాబోతూ ఉన్నది. అటువంటి సమయములో పౌలు దేవుని కృపకు సాక్షుడై నిలుస్తూ ఉన్నాడు. రక్షణకు ముందుగా ప్రోత్సాహము, బయటపడుటకు ముందుగా భోజనము, ఈ క్రమములోనే దేవుని యొక్క కార్యాన్ని కొనసాగుతూ ఉన్నది. పౌలు అందరినీ భోజనము చేయమని ప్రేరేపించి ఈ ఆహారము వారి రక్షణకు అవసరమని ప్రకటించెను. అలజడి సముద్రము మధ్యన దేవుని యొక్క సన్నిధి రొట్టె ద్వారానే వారికి బలముగా మారెను. చివరిదిగా సువార్తల భాగంలో యోహాను సువార్త 21వ అధ్యాయంలో 1-14 వచనాలలో పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు తన శిష్యులకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. రాత్రంతా శ్రమించిన ఫలితము పొందనటువంటి వారిని
ఆయన తీరము నుండి పిలిచెను. ఆ పిలుపును గంభీరముగా అయినటువంటి ప్రసంగముగా కాక హృదయ స్పర్శకమైనటువంటి ఆహ్వానముగా వినిపించెను. రండి, భోజనము గావించుడి. ఇక్కడ పునరుత్థాన ప్రభువు స్వయంగా అల్పాహారమును సిద్ధం చేసి సంబంధమును పునరుద్ధరించి పిలుపును పునర్నిర్మాణించి ఆయన ఈ కార్యమును గావిస్తూ ఉన్నాడు. అగ్ని పొయ్యి చుట్టూ అపజయము అంతము కాదు, కృపా భోజనముగా అది అందించబడుతూ ఉన్నది. అందువలన ఈ గ్రంథ భాగములన్నిటిలో ఒక ఏకీకృతమైనటువంటి దైవిక గమనమును మనకు స్పష్టమవుతూ ఉన్నది. అలసట నుంచి పునరుద్ధరణకు ఏలియా ద్వారా నేర్చుకుంటాం. భయము నుండి విశ్వాసమునకు సంకీర్తన 23లో నేర్చుకుంటాం. అలజడి నుండి ధైర్యమునకు పౌలు మరియు నావికుల విషయంలో నేర్చుకుంటాం. అపజయము నుండి పునరుద్ధరణ వరకు పునరుద్ధానపు యొక్క ప్రభువుతో శిష్యులు ఉన్నటువంటి అనుభవమును మనం నేర్చుకుంటాం. ఈ సమస్తమునకు కేంద్ర బిందువు దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క కృపాపూర్ణమైనటువంటి ముందడుగు. మనము అడగక ముందే ఆయన మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనము క్షీణించక ముందే ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు. మనము తిరిగి రాకముందే ఆయన పునరుద్ధరిస్తూ ఉన్నాడు. ఈ దినమున కూడా పునరుద్ధానుడైనటువంటి ప్రభువు మన జీవిత తీరమున నిలిచి మన అలసటలోనూ మన తుఫానుల మధ్యలోనూ ఆయన అనిశ్చితితో సౌమ్యమైనటువంటి స్వరముతో పిలుస్తూ ఉన్నాడు. రండి, భోజనము చేయుడి. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలలో ఈ వృత్తాంతము విజయోత్సాహంతో ప్రారంభమవడం లేదు. ఆ పితం సంపూర్ణమైనటువంటి విరామములో పతన స్థితిలో ఈ వృత్తాంతం ప్రారంభమవుతున్నది. ఇశ్రాయేలు దేశమునకు శక్తివంతుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియా ఇటీవల కాలములో కర్మేలు పర్వతముపై రాజులను ఎదిరించి, అధికారమును ఎదిరించి, పరలోకము నుండి అగ్ని దిగివచ్చునట్లు ప్రార్థించి నిర్భయముగా నిలిచినటువంటి వాడు ఇప్పుడు తన యొక్క ప్రాణమును రక్షించుకొనుటకు ఆయన పరిగెడుతూ ఉన్నాడు. ఆ కాలమున రాజకీయ వాతావరణము విరోధ భావముతో నిండి ఉండెను. రాణి అయినటువంటి యెజబేలు అతనిని సంహరించెదనని ప్రమాణము కూడా చేసెను. క్రీస్తు పూర్వము 9వ శతాబ్దమున ఉత్తర ఇశ్రాయేలు రాజ్యమున బాలు ఆరాధనలో మునిగిపోయి ఉండెను. అట్టి పరిస్థితులలో ఏలియా వంటి ప్రవక్తలు నిరంతరము ప్రమాదములో జీవించుచుండిరి. ఇక్కడ మనము చూచుచున్నది కేవలము ప్రమాదము నుండి పారిపోచున్నటువంటి మనిషిని మాత్రమే కాదు, భయముతోనూ అలసటతోనూ నిరుత్సాహంతోనూ పూర్తిగా నిండిపోయినటువంటి ఒక దైవజనుని మనం చూస్తూ ఉన్నాం. అతడు అరణ్యములోనికి ప్రయాణము చేసి ఒక చెట్టు క్రింద కూర్చుండి ఆశ్చర్యకరమైనటువంటి ప్రార్థన చేయుచున్నాడు. చాలు యెహోవా, ఇక నా ప్రాణమును తీసుకో. అతడే ఆ ఏలియా. కానీ ఇప్పుడు సంపూర్ణమైనటువంటి శక్తిహీనుడై ఉన్నాడు. ఒక గొప్ప ప్రవక్త అయినటువంటి వానికి ఇంకేమీ మిగులలేదు. ఇక్కడే ఈ కథ ఒక మహత్తరమైనటువంటి మలుపును తిరుగుతూ ఉన్నది. దేవుడు అతనిని గద్దించలేదు. దేవుడు అతనికి ఉపదేశము చేయలేదు. దేవుడు అతనికి ప్రవచనాలను అందించలేదు. దేవుడు అలసినటువంటి అతనికి భోజనము సమకూర్చెను. ఒక దేవదూత వచ్చి అతనిని తాకి ఇలాగ చెప్పాను, లేచి భోజనము చేయుము.
వేడి కర్రలపై కాల్చినటువంటి రొట్టె, అతని తల యొద్ద ఉంచబడినటువంటి జలము, సాదాసీద కానటువంటి జీవమునకు అవసరమైనటువంటి పోషణ. ఈ సందర్భమునకు కేంద్రమైనటువంటి ఒక శక్తివంతమైనటువంటి హీబ్రూ పదము ఉన్నది. అది లేహెం. హీబ్రూ భాషలో దానిని రొట్టెగా అనువదించబడినది. లేహెం అనగా పురాతన నిబంధనలో లేదా పాత నిబంధనలో లేహెం అనగా కేవలము ఆహారము మాత్రమే కాదు. లేహెం అనగా జీవమును, పోషణను, దేవుని యొక్క విశ్వసనీయమైనటువంటి సమకూర్పును లేహం అన్న పదం సూచిస్తూ ఉన్నది. మనుష్యునికి యొక్క శక్తి క్షీణించినప్పుడు అతనిని నిలబెట్టున్నది ఇదే లేహెం. ఇది దైవ కృప యొక్క స్పృశ్య రూపము, కంటికి అగుపడే అనుగ్రహం ఇది. ఏలియా భుజించెను, మరలా నిద్రించెను. మరలా దేవుడు అతని యొద్దకు వచ్చినట్టు లేఖనాలలో చూస్తున్నాం. అత్య అవసరతతో కాదు, కరుణతో నిండినటువంటి హృదయముతో లేచి భోజనము చేయి, నీ ప్రయాణమునకు నీకు అధికమై ఉన్నది. ఇది కేవలము శరీర పోషణ మాత్రమే కాదు, ఇది దైవిక ఆహ్వానము. ఏలియా తిరిగి సేవలోనికి పంపబడక ముందు హోరేబు పర్వతమున నిశ్శబ్దమైనటువంటి స్వరము వినక మునుపు, పునరుద్ధరణ సంపూర్ణ మగు ఒక మునుపు, దేవుడు అతనిని ముందుగా భోజనమునకు ఆహ్వానించను. ఇది దేవుని యొక్క కార్య విధానం. తన సేవకుడు శూన్యుడై ఉన్నప్పుడు ఆయన పోషించును. తన సేవకుడు విరిగిపోయినప్పుడు ఆయన పునరుద్ధరించును. ప్రయాణము భారము అనిపించినప్పుడు ఆయన బలవంతము చేయడు, బదులుగా ఒక బల్లను ఆయన కొరకు సిద్ధపరుస్తాడు. ఈ స్వరమే సమస్తమైనటువంటి పరిశుద్ధ గ్రంథములో ప్రతిధ్వనించుచు చివరికి పునరుద్ధానుడైనటువంటి క్రీస్తులో తన యొక్క పరిపూర్ణతను పొందుచున్నది. తీరమున నిలిచి యేసుక్రీస్తు ప్రభుల వారు పలుకుచూ ఉన్నాడు, రండి భోజనము చేయుడి. ఎందుకనగా ఏలియా యొక్క దేవుడు నేటికిని తన ప్రజలను ముందుగా ఆజ్ఞతో కానీ భారములతో కానీ కాదు, కానీ ప్రయాణమునకు అవసరమైనటువంటి రొట్టెనే ఆ ఆహారముతోనే దేవుడు సమీపిస్తున్నాడు. అలాగే సంకీర్తన 23లో ప్రాచీనమైనటువంటి ఇశ్రాయేలు దేశమునకు గల కొండల మధ్య ఒక కాపరి తన యొక్క గొర్రెల యొక్క మందను నడుచుచున్నటువంటి దృశ్యమును మనస్సులో చిత్రీకరించుకున్నది. ఆ భూమి అంతటా సమకూర్చమైనటువంటి పచ్చిక బయళ్ళు విస్తరించి ఉండవు. అది ఎండిపోయినది, అసమానమైనది, అనేక సార్లు ప్రమాదకరమైనటువంటిది. క్రూర మృగములు దాగి ఉంటాయి. లోయలు చీకటితో గాఢాంధకారమైన చీకటి రీతిలో కమ్ముకొనును. నీరు అంత సులభముగా అక్కడ లభించదు. గొర్రెల ప్రతి అడుగు పూర్తిగా కాపరి యొక్క జాగ్రత్తపై ఆధారపడి ఉండెను. ఇదే సంకీర్తన 23 వెనుక ఉన్నటువంటి జీవన ప్రపంచం. సంప్రదాయకంగా దావీదునకు ఆపాదించబడినటువంటి ఇట్టి 23వ సంకీర్తన అరణ్యమును కూడా యుద్ధమును కూడా అనుభవించినటువంటి కాపరి రాజైనటువంటి దావీదు రచించినది. సుఖ సౌకర్యములను మధ్యలో ఈ కీర్తన రచించబడలేదు. అనుభవము నుండి ఇది ఉద్భవించింది, లేదా అనుభవము నుంచి ఊపిరి పోసుకున్నటువంటి కీర్తన. దావీదు సింహములను, శత్రువులను, ద్రోహమును,
ప్రవాసమును ఎదుర్కొన్నటువంటి వాడు. అయినప్పటికినీ ఈ సమస్తమైనటువంటి వేదన భరితమైనటువంటి అనుభవాల మధ్య అతడు కేవలము బ్రతుకులను గురించి మాత్రమే కాక, దేవుడు సమకూర్పును గూర్చినటువంటి సాక్ష్యాన్ని దావీదు మహారాజు ఇస్తూ ఉన్నాడు. ఈ కీర్తనలో ఒక ముఖ్యమైనటువంటి క్షణమున రూపకము ఆకస్మికంగా మారుచు ఉన్నది. కాపరి ఆతిథ్యమిచ్చు యజమానిగా మారుతూ ఉన్నాడు. నా శత్రువుల సమక్షమందు నా కొరకు నీవు బల్లను సిద్ధపరచుచున్నావు. యుద్ధరంగము అంతరించిపోలేదు. శత్రువులు ఇంకా అక్కడే కళ్ళ ముందు ఉన్నారు. ఉత్కంఠత యథార్థమే. అయినను అదే స్థలములో, అదే రణరంగములో, అదే పరిస్థితిలో, అదే సంక్షోభములో దేవుడు ఒక బల్లను సిద్ధము చేస్తూ ఉన్నాడు. ఇది తొందరపాటు భోజనము కాదు మిత్రమా. ఇది కేవలము బ్రతుకుదల కొరకు ఇచ్చినటువంటి ఆహారము, అంతకన్నా కాదు. ఇది ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి ఆతిథ్యము. ఇది గౌరవముతో కూడినటువంటి ఆహ్వానము. ఇక్కడ మనము ఒక గంభీరమైనటువంటి హీబ్రూ పదమును చూస్తూ ఉన్నాం. షుల్ ఖాస్ అన్నటువంటి పదాన్ని చూస్తూ ఉన్నాం. అనగా దాని యొక్క భావము బల్ల. బైబిల్ ప్రపంచంలో ఈ షుల్ ఖాస్ అనేటువంటిది కేవలము ఒక చదరపు తడుగు కలిగినటువంటి పరికరము కాదు. బల్ల బైబిల్ యొక్క ప్రపంచంలో అది ఒక సహవాసమును, ఆహ్వానమును, నిబంధన సంబంధమును మరియు సమకూర్పును సూచిస్తూ ఉన్నది. ఎవరికైనాను బల్ల యొద్ద ఆహ్వానింపబడుట అనగా వారు స్వీకరింపబడిన వారై ఉండుటకును, రక్షింపబడుట లేదా గౌరవింపబడుట అనేటువంటి అర్థాన్ని ఇట్టి బల్ల అనేటువంటిది సూచిస్తూ ఉన్నది. అందువలన దావీదు కేవలము దేవుడు నన్ను పోషించుచున్నాడు అని సెలవిస్తలేడు. అతడు గంభీరంగా ప్రకటిస్తూ ఉన్నాడు. జీవితము బెదిరింపులతో నిండి ఉన్నప్పటికీ దేవుడు నన్ను తనతో కూడా భోజనమునకు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇది మన అంశమున యొక్క హృదయ భాగం. ఇది ప్రభువు తన ప్రజలను పోషించుటకు తుఫాను తీరుటకై ఆయన నిరీక్షించడు. ప్రతి శత్రువును తొలగించిన తర్వాత మాత్రమే బల్లను నీ కొరకు ఆయన సిద్ధపరచడు. బదులుగా పోరాటముల మధ్యలోనే, తుఫాను మధ్యలోనే ఆయన నిన్ను ఆశ్చర్యకరముగా పోషిస్తూ ఉన్నాడు. కాపరి నడిపిస్తూ ఉన్నాడు. ఆతిథ్యకర్త సిద్ధపరుస్తూ ఉన్నాడు. అలసినటువంటి ఆత్మ కూర్చుండి స్వీకరించుటకు ఆహ్వానింపబడుతూ ఉన్నది. ఈ దైవిక నమూనా తన యొక్క పరిపూర్ణతను పునరుద్ధానుడైనటువంటి క్రీస్తులో పొందుచూ ఉన్నది. పునరుద్ధాన అనంతరం తీరమున నిలిచినటువంటి ఆయన ముందుగా అపజయమును కానీ భయమును కానీ ప్రస్తావించక సాదాసీదాగా సామాన్యంగా ఇలా పలుకుతూ ఉన్నాడు, రండి భోజనము చేయండి ముందు. ఎందుకనగా సంకీర్తన 23 యొక్క దేవుడే నేటికిని బల్లను సిద్ధపరచుచు ఉన్నాడు. మన లోయలో, మన యుద్ధంలో, మన అనిశ్చితులలో దేవుడు మన కొరకు పరిపూర్ణమైన బల్లను సిద్ధం చేస్తూ ఉన్నాడు. మనము కేవలము బ్రతుకుటకే కాక కూర్చుండి భుజించి ఆయన సన్నిధిలో పునరుద్ధరించబడుటకు మనము ఆహ్వానించబడుచున్నాం. పత్రికల భాగములో సముద్రం మధ్యమున ఇది దాదాపు 14వ రాత్రి నౌక తీవ్రముగా దెబ్బతిన్నది. తుఫాను యొక్క అలలకు గాలి నిరంతరము ఉద్ధృతముగా వీచుచున్నది.
నావికులు సంపూర్ణమైనటువంటి అలసటతో వారు క్షీణించిపోయారు. దిశ నిర్దేశము లేదు. నియంత్రణ అంతకన్నా లేదు. కేవలము బ్రతుకుదల కొరకు పోరాటమే వారి ముందు ఉన్నటువంటి ఆశ. రోమా సామ్రాజ్యం యొక్క కాలములో ప్రాచీన మధ్యధర సముద్రం యొక్క యాత్రలు సహజముగా బహు ప్రమాదకరములు. నావికులు తమ యొక్క ప్రయాణాన్ని పైనున్నటువంటి నక్షత్రముల ఆధారముగా తీసుకునిరి. అయితే అనేక దినములు ఆకాశములో మబ్బులతో కమ్ముకొని ఉండెను గనక దాని అర్థము ఒకటే. వారు దిశారహితులై నాశనమునకు అతి చేరువలో ఉన్నారు అన్నది మనకు అర్థమవుతూ ఉన్నది. వివరణలలో ఖచ్చితత్వమును పాటించేటువంటి గ్రంథకర్త అయినటువంటి లూకా రక్షింపబడుదుమనే ఆశ అంతటియు దాదాపు అది అంతరించిపోయెను అని సెలవిస్తూ ఉన్నాడు. క్రమశిక్షణతో పని చేసినటువంటి పురుషులు ఇప్పుడు భయము చేత స్తబ్దులైపోయినారు. ఆహారమును వారు తాకలేదు. శక్తి క్షీణించిపోయెను. తుఫాను సముద్రము నుండి వారి యొక్క హృదయములోనికి దాని అల్లజడులు ప్రవేశించెను. అటువంటి సందర్భంలో పౌలు ముందుకు వస్తూ ఉన్నాడు. నౌక యొక్క అధిపతిగా, క్యాప్టెన్గా కాదు, సేనాధిపతిగా, అంతకన్నా కాదు, దేవుని యొక్క భరోసాను తనలో ధరించినటువంటి దైవజనునిగా పౌలు ముందుకు వస్తున్నాడు. అతడు ఆశ్చర్యకరమైనటువంటి కార్యమును చేయుచున్నాడు. అతడు యుక్తి వ్యూహములతో ప్రారంభించడు ఇట్టి కార్యాన్ని. భోజనమునకు ఆహ్వానముతో ఇట్టి కార్యాన్ని ఆరంభిస్తూ ఉన్నాడు. మీరు ఆహారము తీసుకొనవలనని నేను ప్రార్థించుచున్నాను. ఇదే మీ రక్షణకు కారణము అని సెలవిస్తున్నాడు. తర్వాత అందరి సమక్షములో పౌలు రొట్టెను తీసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి దాన్ని భుజింప ప్రారంభించెను. తుఫాను ఇంకా బయట కొనసాగుతూనే ఉన్నది. నౌక ఇంకా ప్రమాదపు అంచులోనే ఉన్నది. బాహ్య పరిస్థితులలో ఎలాంటి మార్పు, కించిత్తు మార్పు కూడా సంభవించలేదు. అయినను ఒక పవిత్రమైనటువంటి కార్యము అక్కడ జరుగుతూ ఉన్నది. ఈ సందర్భమునకు కేంద్రమైనటువంటి గంభీరమైనటువంటి ఒక గ్రీకు పదమును మనం చూస్తాం. యూకరిస్తేయో అన్నటువంటి పదాన్ని మనం చూస్తాం. అనగా కృతజ్ఞతలు చెల్లించుట. ఇది సాధారణమైనటువంటి కృతజ్ఞత వ్యక్తీకరణ మాత్రమే కాదు. బైబిల్ మరియు ఆది క్రైస్తవ సందర్భంలో యూకరిస్తేయో అనగా విశ్వాసములో పుట్టినటువంటి కృతజ్ఞత అన్నది దీని యొక్క భావము. దేవుడు ప్రత్యక్ష రక్షణను చూపకముందే ఆయన సన్నిధి విశ్వాస్యతను అంగీకరించుట, ఇది ముందుగానే చెప్పబడినటువంటి ధన్యవాదం. దైవ విశ్వాసమునకు ఇది సాక్ష్యం. పౌలు తుఫానులోనే కృతజ్ఞతలను చెల్లించెను. తుఫాను ముగిసిన తర్వాత కాదు, ఆ కార్యమే ఆ వాతావరణమును మార్చివేసెను. అందరూ ధైర్యము పొందిరి. వారును ఆహారమును తీసుకునిరి. భయము ధైర్యముగా మారెను. దౌర్బల్యము బలముగా పరివర్తించెను. ఇది తుఫాను ఆగినందువలన కాదు మిత్రమా, తుఫానులోనే దేవుని యొక్క సన్నిధి బల్ల యొద్ద గుర్తించబడినందువలన. ఇదే పరిశుద్ధ గ్రంథమంతటా కనిపించు స్థిరమైనటువంటి దైవ విధానం. దేవుడు రక్షించుటకు ముందుగా పోషించును. దేవుడు విమోచించుటకు ముందుగా నిన్ను బలపరచును. దేవుడు ప్రత్యక్షమైనటువంటి కార్యమునకు ముందుగా నిన్ను ఆహ్వానించును.
ఈ నమూనా తన సంపూర్ణతను పునరుద్ధానుడైనటువంటి క్రీస్తులో పొందుచున్నది. పునరుద్ధానానంతరం తీరమున నిలిచినటువంటి ఆయన ముందుగా భయములను శాంతింపచేయక, అపజయములను వివరించక సాధారణంగా వారిని పిలిచెను. రండి, ముందు భోజనము చేయుడి. ఎందుకనగా తుఫానుకు అధిపతి అయినటువంటి ప్రభువే ఇట్టి బల్లకు కూడా ఆయన అధిపతి అయి ఉన్నాడు. జీవితంలో ప్రతి తుఫానును ఆయన తన ప్రజలను ఇంకా ఆహ్వానిస్తూ ఉన్నాడు. బలము పొందుటకును, ఆయన సన్నిధిని అనుభవించుటకును, రక్షణ ప్రత్యక్షమవక మునిపే కృతజ్ఞతతో జీవించుటకును ఆయన ఆహ్వానిస్తున్నాడు. చివరిదిగా సువార్తల పాఠము యోహాను శుభవార్తలో మనం చూస్తున్నాం. ఈ వృత్తాంతము నిశ్శబ్దంగా ఆరంభమవుతూ ఉన్నది. కొంతవరకు హృదయాన్ని బాధించున్నట్లుగా పునరుత్థానము ఇప్పటికే సంభవించెను. సమాధి ఖాళీగా ఉన్నది. ప్రత్యక్షములు కూడా జరిగినవి అయినప్పటికీ శిష్యులు ధైర్య విజయములతో వారు నిలిచి ఉండలేదు. వారు గలిలయకు తిరిగి వచ్చి తమకు పరిచయమైనటువంటి పూర్వజీవన విధానానికి వారు మళ్ళుతూ ఉన్నారు. పేతురు పలుకుతూ ఉన్నాడు, నేను చేపలు పట్టుటకు వెళ్తేనే. ఇది కేవలము ఒక కార్యం మాత్రమే కాదు, అనిశ్చితి యొక్క సూచన. మొదటి దశాబ్దములో గలిలియా సముద్రము అనగా తిబేరియా సముద్రము పరిసరాల్లో చేపల యొక్క వేట సర్వసాధారణమైనటువంటి జీవనోపాధి. ఈ మనుషుల యొక్క నైపుణ్యము మత్స్యకారులు. ఇదే వారి యొక్క పాత జీవితం. వారికి సుపరిచితమైనటువంటి ప్రదేశం. స్పష్టత కోల్పోయినప్పుడు మనుష్యులు ఏదైతే భద్రమని అనిపిస్తుందో దానివైపు సహజంగా తిరుగుతారు. అయితే ఆ రాత్రి అంతా కూడా వారు ఏమీ పట్టలేదు. వారి యొక్క అనుభవం అంతయు, వారి శ్రమ అంతయు వారు చేసినప్పటికీ వారి వలలు శూన్యముగానే మిగిలిపోయినవి. ప్రాభాత కాలమున ఉదయించెను. తీరమున ఒక వ్యక్తి నిలిచి ఉన్నాడు, కానీ వారు ఆయనను గుర్తింపలేదు. అప్పుడు ఒక సాధారణమైనటువంటి దాదాపు నిత్య జీవితములో వినిపించినట్లయినటువంటి ప్రశ్న వినిపించెను. మీ యొద్ద చేపలేమైనా ఉన్నవా? వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి, లేవు. అప్పుడు ఒక ఆజ్ఞ వచ్చెను, పడవ యొక్క కుడి ప్రక్కన వలను వేయుడి. క్షణములోనే శూన్యత సమృద్ధిగా మారెను. ప్రియమైనటువంటి శిష్యుడు మృదువుగా పలికెను, ఇతడే ప్రభువు. పేతురు వెంటనే నీటిలోకి దూకి ఆయన యొద్దకు పరిగెత్తుచున్నాడు. అయితే వారు తీరమునకు చేరినప్పుడు ఏమి చూచిరి? ప్రసంగాన్ని కాదు, గద్దింపును కాదు, వివరణ కాదు. వారు చూచినది రాజేయబడినటువంటి ఒక అగ్నిపొయ్యి మరియు సిద్ధముగా ఉంచబడినటువంటి భోజనం. బొగ్గుల పైన ఉంచబడినటువంటి చేపలు, సిద్ధముగా ఉన్నటువంటి రొట్టె. అప్పుడు పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు యొక్క నిర్వచనాత్మకమైనటువంటి ఆహ్వానము వినిపించెను, రండి భోజనము చేయుడి. ఈ ఆహ్వానమునకు కేంద్రమైనటువంటి ఒక సుందరమైన గ్రీకు పదము ఉన్నది. అరిస్టావు అన్న పదం మనం చూస్తాం. దీన్ని ప్రాతకాల భోజనము చేయుట లేక ఉదయపు ఆహారములో పాలు పంచుట కొనుట అన్నది అరిస్టావు అన్న పదానికి అర్థం. ఇది ఘన విందు సూచించు పదార్థము కాదు. ఇది అరిస్టావు అనగా సాన్నిహిత్యమును, నిత్య జీవిత సంబంధమును, అలాగే దీనిని సూచించు పదమై ఉన్నది అరిస్టావు. ఇది పంచుకొనబడినటువంటి జీవితం,
పునరుద్ధరించబడినటువంటి సహవాసం, నిశ్శబ్దమైనటువంటి ఆత్మీయ సంభాషణను వ్యక్తపరుస్తూ ఉన్నది. పునరుద్ధాన ప్రభువు వారిని సింహాసన మందిరమునకు పిలువలేదు. ఆయన వారిని అల్పాహారమునకు ఆహ్వానించెను. ఈ క్షణము అత్యంత ప్రాముఖ్యము గలది. ఇదే సందర్భములో ఒకప్పుడు పేతురు బొగ్గుల పొయ్యి దగ్గర, మంట దగ్గర నిలిచియుండి యేసును నిరాకరించెను. ఇప్పుడు మరలా ఒక మంట లేదా అగ్ని పొయ్యి మండుచూ ఉన్నది. కానీ ఈసారి అది అపజయ స్థలము కాదు, పునరుద్ధాన స్థలమై ఉన్నది. శూన్యత రాత్రి తర్వాత ఆహ్వానము కలిగినటువంటి ఉదయము వచ్చెను. గత అపజయము ప్రస్తుత కృపతో ఎదుర్కొనబడెను. ఇదే పరిశుద్ధ గ్రంథమంతటా కూడా ప్రత్యక్షమవుతున్నటువంటి దైవిక నమూనా. ఏలియా అలసిపోయినప్పుడు దేవుడు భోజనము చేయుము అని పలికెను. కీర్తనకర్త చుట్టూ శత్రువులు ఉన్నప్పుడు దేవుడి బల్లను సిద్ధపరచెను. నావికులు తుఫానులో ఉన్నప్పుడు దేవుడు రొట్టెను సమకూర్చెను. ఇప్పుడు శిష్యులు శూన్యముగాను అనిశ్చితిగాను ఉన్నప్పుడు పునరుత్థాన ప్రభువే స్వయముగా వారికి భోజనానికి ఆహ్వానిస్తున్నాడు. ఎందుకనగా ఇదే దేవుని స్వభావము. మనము శూన్యముగా ఉన్న చోటే ఆయన మనల్ని కలుసుకొనుచున్నాడు. మనము చేరకముందే మనకు కావలసినవి ఆయన సిద్ధపరుస్తున్నాడు. మనము అర్హులమై ఉండుట వలన కాదు, మనము ఆయన వారమై ఉండుట వలన ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ దినమున కూడా పునరుత్థానుడైనటువంటి క్రీస్తు మన జీవన తీరమున నిలిచి మన సమాధానము లేనటువంటి ప్రశ్నలలో, మన అపజయాలలో, మన దీర్ఘ రాత్రులలో సౌమ్యమైనటువంటి స్వరముతో ఆయన పిలుస్తూ ఉన్నాడు. రండి, భోజనము చేయుడి. గాడ్ బ్లెస్.